స్త్రీకి చదువు అవసరం లేదని, చదివితే ఆమె చెడిపోతుందని ఆలోచన చేయడం కూడా నేరమని భావించిన కాలం అది. అలాంటి చీకటి కాలంలో ఒక దీపంలా వెలిగిన పేరు సావిత్రిబాయి ఫూలే. జనవరి 3 మహారాష్ట్రలోని నైగావ్ గ్రామంలో జన్మించింది సావిత్రిబాయి. ఆ రోజుల్లో స్త్రీలకు అక్షరం నేర్పడం మహాపాపం. కానీ భర్త జ్యోతిరావు ఫూలే ఆమె జీవితాన్ని మార్చారు. భర్తే గురువయ్యాడు. ఆ గురువే భవిష్యత్తు తరం గతిని మార్చే నూతన మహిళా చైతన్య విప్లవానికి నాంది పలికాడు. 1848 పూణేలో భారతదేశంలోనే తొలి బాలికల పాఠశాల. ఆ పాఠశాల మొదటి టీచర్ సావిత్రిబాయి ఫూలే. కానీ ఆమెకు పూలతో స్వాగతం పలకలేదు. రాళ్ళు, మట్టి గడ్డలతో, పేడ నీళ్లతో దాడులు చేశారు. వీధిలో నడుస్తుంటే చెత్త విసిరేవారు. అయినా ఆమె ఆగలేదు. నా మీద చెత్త వేస్తే నా చేతిలో ఉన్న పుస్తకం పడిపోదు. సావిత్రిబాయి ఫూలే విధవలకు ఆశ్రయం, బాలికలకు చదువు, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం. సావిత్రిబాయి ఫూలే కేవలం టీచర్ కాదు, ఆమె ఒక ఉద్యమం. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడింది. భర్త మరణించిన స్త్రీల గర్భస్రావ హత్యలను ఎదిరించింది. స్త్రీలకు ఆత్మగౌరవం అంటే ఏంటో నేర్పింది. ఆమె కవితలు అవి కేవలం పదాలు కాదు, అణిచివేతకు గురైన మహిళా లోక పురోగతికి ప్రాణప్రదాలు. ఆమె రచనల్లో రాసింది మాటలు కాదు, స్త్రీ బానిసత్వ సంఖ్యలు తెంచిన చైతన్య తూటాలు. కావ్య ఫూలే, భావంకాసి, సుబోధ్ రత్నాకర్ ఈ రచనలు స్త్రీలకు బలమిచ్చాయి, సమాజాన్ని ప్రశ్నించాయి. 1897 ప్లేగు వ్యాధి మహమ్మారి అందరూ పారిపోతే సావిత్రిబాయి ముందుకు నడిచింది. అనేక మంది రోగులను అక్కున చేర్చుకుని సేవ చేస్తూ ఆ రోగాన్ని ఆమెనే ఒడిసిపట్టింది. కోట్లాది మంది ప్రాణాలు తీసిన వ్యాధి చివరకు సావిత్రిబాయి ఫూలేను కూడా బలికొన్నది. ఆమె మరణించింది, కానీ ఓడిపోలేదు. ఆమె ఇంకా జీవిస్తుంది. వేల సంవత్సరాలు బానిసత్వంలో, కట్టుబాట్ల బంది కాణాలో వంటింటి యావల మగ్గి నేడు ఈ పురుషాధిక్య సమాజంలో సరి సమాన స్థాయిలో తన సత్తాను, స్వేచ్ఛను ప్రకటించే స్త్రీల రూపంలో ఆమె ఇంకా జీవిస్తూనే ఉంది. ఆనాడు అక్షరానికి నోచుకోక ఆచారాలకు, దురాచారాలకు బలైపోయి ఈ రోజు తనకున్న హక్కుతో చదువుకుంటున్న ప్రతి అమ్మాయిలోనూ ఒక సావిత్రిబాయి ఉంది. ఆమె బతికే ఉంది, పుస్తకాలలో కాదు, పోరాటంలో, ఆలోచనలో, ఆత్మగౌరవంలో. సావిత్రిబాయి ఫూలే అంటే ఒక కేవలం చరిత్ర గుర్తు పెట్టుకున్న పేరు కాదు, ఒక నెత్తురు చిందని విప్లవం.